మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైకాపా అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. ధరలు పతనమై ఆందోళనతో ఉన్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు పెట్టుబడి సైతం రావటం లేదంటూ రైతులు వాపోయారు. ధరల పతనానికి రైతుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం తీరే కారణమంటూ జగన్ ధ్వజమెత్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి పెట్టి పెడతామని చెప్పి లేదు. ఎన్నికలప్పుడు పెడతామని చెప్పి ఎందుకు మాట ఇచ్చినారు? మాట ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు అని చెప్పి గట్టిగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తాం. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందో అనేది అర్థమవుతా ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక పక్క రైతులకు కనీస మద్దతు ధర రావడం లేదు. ఒకవైపు రైతులకు ధరలు రాక పంటలు అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. మరోవైపు రైతులు బ్యాంకులకు పోయే పరిస్థితి లేదు. బ్యాంకులు టార్గెట్ కన్నా అచీవ్మెంట్ లోన్లు ఇచ్చే అచీవ్మెంట్ తక్కువగా ఇస్తా ఉన్నారు. రైతులకు ఇవాళ 1,10,00,000 అకౌంట్లలో దాదాపుగా 40 లక్షల అకౌంట్లు రైతులకు సంబంధించినవి ఇవాళ ఓవర్ డ్యూ అకౌంట్స్ గాను నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గాను ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపున బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వకపోయినా కూడా మరోవైపునకు రైతుల రుణభారం విపరీతంగా కూడా పెరుగుతూ ఉంది.